లెసన్ చెప్తున్నారు. లెసన్ చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్తుందే అని చెప్పి సార్ అంటాం అని రే ఇంకొక గుడ్ న్యూస్ చెప్పండి సార్ అన్నాడు. అయితే క్లాస్ అయిపోయినా చెప్తారు, అడగండి మర్చిపోకుండా అడగండి అని చెప్పి సారు అని సారు బోర్డు మీద లెసన్ రాస్తున్నారు. ఈ లోపల బెల్ మోగింది అని బెల్ల మోగితే సార్ వెళ్ళిపోతూ ఉంటే సారు ఎవరా సార్ ఏంట్రా అరిసేంటి? ఓహో గుడ్ న్యూస్ చెప్తారు. అరే గుడ్ న్యూస్ ఏంటంటే రేపటి నుంచి మీకు స్కూల్కి హాలిడేస్ అన్నాడు. అబ్బా వాళ్ళిద్దరు గట్టిగా ఎగిరి రా ఈడే ఓ ఫ్రెండ్ రా అబ్బా హాలిడేస్ ఇచ్చారు. ఏమేమి ఆటలాడుకుందాం, క్రికెట్ ఆడదాం, తర్వాత ఇంకేమాడదాం, వాలీబాల్ ఆడదాం, తర్వాత గోళ్ళు ఆడమంటారా మంచి పనికొచ్చి ఆటలు ఆడుకో ఇలాగా ఆటలు ఆడుకుందాం అని ఇంటికి వెళ్ళిపోయారు పిల్లలు. రేపటి నుంచి ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇక చూసుకో, జూన్ 12 వరకు, జూన్ నెల 12వ తారీఖు వరకు మన ఇష్టం వచ్చినట్లు ఆడుకుందాం అని చెప్పి రోజు క్రికెట్ ఆడుకోవడం మొదలుపెట్టారు. తీరా వాలి అని రోజు క్రికెట్ ఆడుకోవడం మొదలుపెట్టారు పిల్లలు. అయితే కూర్చో రోజు అలా ఆడుకుంటూ ఉంటే ఒక రోజు ఇలాగే క్రికెట్ ఆడుకుంటూ ఉంటే అరే ఎంత జరగదు అలా ఉన్నాడు. అయితే వినాలి పిల్లలు వినాలి. అలా రోజంతా కూడా ఆడుకుంటే కూర్చోక్క ఒక్కడే కూర్చో అది అలా రోజు ఆడుకుంటా మళ్ళీ రే అలా ఉన్నాయంట్రా సేపు. అయితే వినాలి పిల్లలు అలా ఆడుకుంటుంటారు. రే అని పిలిచింది వాళ్ళ మమ్మీ. మా మమ్మీ పిలుస్తుందిరా అని చెప్పి పేరేట్రా జైవిక్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలా రోజు సునీల్ గారు దైవిక్ రోజు కలిసి ఆడుకుంటారు. ఒకరోజు పిల్లలు వినాలి, ఒకరోజు సునీల్ గారు వాళ్ళ మమ్మీ డాడీ చెప్పారు నైట్, రేపు నేను డాడీ కలిసి మ్యారేజ్కి వెళ్తాం సరేనా, దైవిక్ గారితో మంచిగా ఆడుకో, తర్వాత ఉదయాన్నే నీకు టిఫిన్ చేస్తాం, టిఫిన్ తిని చక్కగా ఆడుకో, టయానికి టిఫిన్ తినడం మర్చిపోయానుకో నీ వీపు ఏమైందిరా సాపైంది అని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పింది. సరే మమ్మీ అని చెప్పారు. అయిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ సునీల్ వాళ్ళ మమ్మీ డాడీ ఉదయాన్నే మ్యారేజ్ లెగ్గొడుతున్నారు. రే లెగ్గు, సరే నీకోసం టిఫిన్ చేసాం సరేనా, బ్రష్ చేసి టిఫిన్ చేసి ఆడుకోవడానికి వెళ్ళు, మళ్ళీ వచ్చి మధ్యాహ్నం అన్నం తిను, సాయంకాలం నేను వచ్చేస్తాను అని వాళ్ళ మమ్మీ చెప్పింది. సరే మమ్మీ బాయ్ మమ్మీ అని చెప్పి వాళ్ళ డాడీ మమ్మీ బైక్ తీసుకుని వేరే ఊరు మ్యారేజ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సునీల్ గారు లేచి దేవిక్ గారితో రోజు కలిసి ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటే నీ టిఫిన్ చేయడం మర్చిపోయినరా అని వచ్చి ఇంటికి వచ్చి బ్రష్ చేసి టిఫిన్ చేశాడు. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి ఈ లోపల సాయంకాలం అయిపోయింది. పిల్లలు సాయంకాలం అయిపోయేసరికి ఒక పక్క రోడ్డు వైపు చూస్తున్నారు కానీ వాళ్ళ మమ్మీ డాడీ రావట్లేదు. రోడ్డు వైపు చూస్తున్నాడు, వాళ్ళ మమ్మీ డాడీ రావట్లేదు. సాయంకాలం అయిపోతుంది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. ఈ లోపల చీకటి పడిపోయింది. ఈ లోపల ఏమైందిరా చీకటి పడిపోయింది. సునీల్ గారికి ఏంటో చాలా భయం అయిపోతుంది. ఓ పక్క చూస్తున్నాడు రోడ్డు వైపు, మమ్మీ డాడీ ఇంకా రావట్లేదు అని చెప్పి బాధపడితే ఈ లోపల దేవిక అన్నాడు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా అన్నాడు. కాసేపు మా మమ్మీ డాడీ వచ్చేదాకా ఉంటారా ప్లీజ్ రా, నాకు భయం అయిపోతుందా, చీకటి అయిపోయింది ప్లీజ్ రా, మా మమ్మీ డాడీ వచ్చేదాకా ఉంటారా ప్లీజ్ రా అంటే వాడు ఉండరా, వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడేమో సునీల్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి పిల్లలు అలాగే అక్కడే ఉన్నాడు. మళ్ళీ రోడ్డు వైపు చూస్తున్నాడు,
మమ్మీ డాడీ ఇంకా రావట్లేదు. ఓ పక్క భయం అవుతుంది. పిల్లలు ఈ లోపల కరెంట్ పోయిందిరా. ఏం పోయింది? కరెంట్ పోయింది. అమ్మో ఏ ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు. చాలా భయం అవుతుంది పిల్లలు. కరెంట్ పోయి చాలా చీకటి అయిపోయింది. వర్షం వచ్చేలాగుంది. వర్షం వచ్చేలాగా ఉంటే పిల్లలు మొత్తం డోర్స్ అన్నీ కూడా లాక్ చేసుకున్నాడు. కొంచెం తగ్గించు అమ్మింగ్ వస్తుంది. డోర్స్ అన్నీ కూడా లాక్ చేసాడు. డోర్స్ అన్నీ లాక్ చేసిన తర్వాత పిల్లలు ఒక రెక్క, ఒక కిటికీ డోర్ మాత్రం టక్ 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 కొట్టుకుంటుందిరా. అమ్మో ఏ ఇదేంటి? కిటికీ డోర్ ఏంటి ఇలా కొట్టుకుంటుంది ఏంటి? అమ్మో దెయ్యం అంటావా అని చెప్పి చాలా భయపడిపోతున్నాడు పిల్లలు. భయపడిపోయి అలాగే మెల్లిగా ఓపిక తెచ్చుకుని డోర్ దాకా వెళ్ళాడు పిల్లలు. కిటికీకి ఒక రాడ్ ఉంది కదా, మీరు గమనించారా? కిటికీకి ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ను ఎలా లాగి డోర్ లాక్ చేయాలి కదా, లాక్ చేయాలి. అయితే అలా లాక్ చేద్దామని చెప్పి చెయ్యిలా బయటకు పెట్టాడు పిల్లలు. చెయ్యిలా బయటకు పెట్టి ఆ రాడ్ను పట్టుకున్నాడు. ఆ రాడ్డు పట్టుకుని ఇలా లాగుతూ ఉన్నాడు. ఇలా లాగుతూ ఉంటే లోపల అది ఇలా మెల్లిగా లాగి పైన ఏం చేయాలి? కింద పైన బోల్ట్ వేశారు. ఆ గాలికి అది కొట్టుకుంటుంది అనమాట. సో ఇలా చెయ్యి పైకి ఆ రాడ్డు ఇలా తీస్తున్నాడు. ఇలా లాగుతూ ఉంటే లోపల అమ్మో బయట ఉరుములు మెరుపులు, పెద్ద పిడుగు పడింది. అమ్మో అని చెప్పి అది ఇలా లాగేశాడు. పైన కింద బోల్ట్ వేసాడు. వెళ్ళిపోయి మంచం ఎక్కి గజ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  పిడుగులు పడితే ఎలా పెద్ద వస్తుంది అని అమ్మో అని చెప్పి ఇలా ముసుకేసి గడగడగడగడగడగడగడిపోతున్నాడు. ఏడుస్తున్నాడు. అయ్యో మమ్మీ డాడీ అని ఏడుస్తున్నాడు. ఏడిసి ఒక పక్క తోస్తున్నాడు. రావట్లేదు. తలుపులన్నీ వేసేసిన తర్వాత మళ్ళా కొద్దిసేపుకి ఎవరో డోర్ కొడుతున్నారు. అమ్మో ఎవరు మాట్లాడట్లేదు. డోర్ కొడతానే ఉన్నారు. ఈ లోపల ధైర్యం తెచ్చుకుని డోర్ దాకా వెళ్ళాడు పిల్లలు. వెళ్ళి ఎవరు అంకుల్, మా మమ్మీ డాడీ ఇంట్లో లేరు, వెళ్ళిపోండి అని అన్నా వినిపించుకోవట్లేదు. పడతానే ఉన్నారు. ఈ లోపల ఎవరో చెప్తే వినిపించుకోరే, మా మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు, వెళ్ళండి అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ ఉంటే వాళ్ళు ఇట్లేదు. ఇంకా కొడతానే ఉన్నారు. ఎవరబ్బా అని చెప్పి దగ్గరికి ఇలా డోర్లో పెడితే ఆ బయట నుంచి అరే అని అరిచింది. ఎవరు కాదు వాళ్ళ మమ్మీ. అబ్బా మా మమ్మీయే అని చెప్పి డోర్లు తీసి గట్టిగా వెళ్ళి ఆ డాడీని కబుర్లు ఇచ్చేసుకుని, డాడీ మమ్మీ నాకు ఎంత భయం అయిందో తెలుసా, మీరు ఇప్పుడు వరకు ఎందుకున్నారు, మన ఇంటి పక్కన ఒక పెద్ద పిడుగు పడింది, అమ్మో నాకు చాలా భయం అని అంటే వాళ్ళ మమ్మీ అంది, అరే నాన్న ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి ఉండవురా, అయితే ఒక పెద్ద వర్షం వచ్చింది, డాడీ బండి డ్రైవ్ చేయలేకపోతే మేము ఒక బస్ స్టాండ్లో ఆగాము, తర్వాత వర్షం తగ్గిన తర్వాత వచ్చాము నాన్న, ఇంకెప్పుడు వదిలిపెట్టి ఉండమురా, నేను ఎక్కడికైనా తీసుకెళ్తాం సరేనా కొడుకో అని అంటే కొడుకున్నాడు. మళ్ళీ ఉదయం లేచిన తర్వాత మళ్ళీ వాడి వీడు కలిసి ఆడుకుంటే వీడు అన్నాడు సునీల్ గడుకుంటే, అరే సునీలు నేను మా అమ్మ మా నాన్న ఇంకెవరున్నారు చిల్లున్నారా అక్క మేము కలిసి వేరే పొరుగురు మీటింగ్కి వెళ్తాం, నువ్వు వస్తావా అని అన్నాడు. అన్న తర్వాత సరేరా మా అమ్మకు చెప్పొస్తాను అని చెప్పి నువ్వేనా అక్క కూర్చో దాకా కనకాంబరాలు అందరూ ఇల్లు వేసేయండి ఈరోజు మీ డ్రెస్ కూడా అందుకే బెలూన్స్ ఇల్లు వీళ్ళు సరే పిల్లలు ఎలా ఉండు
అయితే వాళ్ళిద్దరూ అనుకున్న తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగితే అది తెలియదురా మీ డాడీని అడుగు అన్నాడు. అన్న తర్వాత మమ్మీ డాడీ నువ్వే అడగచ్చు కదా మమ్మీ, నేను ఆడ కూడా వెళ్తాను మమ్మీ, ప్లీజ్ మమ్మీ ఒక్కరోజే కదా మమ్మీ, నేను ఎప్పుడన్నా మీతో పాటు వచ్చానా, మొన్న మీరు మ్యారేజ్కి వెళ్ళాను నేను వచ్చానా, వెళ్తాను మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే ఏమరా డాడీ అయితే డాడీ పుట్టలేదు, సరే ఉదయం చూద్దాం వెళ్ళి పడుకో అని అన్నారు. అన్న తర్వాత ఉదయమే సూర్యుడు గడు ఏం చేశాడంటే వీళ్ళు ఇంటికి వస్తే వీళ్ళు లేడు, వీళ్ళ అక్క వీడు వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ వీళ్ళంతా కలిసి మీటింగ్కి వెళ్ళిపోయారు. అమ్మో వీళ్ళేంటి ఇలా కలిసి వెళ్ళిపోయారు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చేసరికి రోడ్డు మీద ఒక తాత నడుచుకుంటూ వెళ్తారంట. పిల్లలు నడుచుకుంటూ వెళ్తా ఉంటే తాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నేను మీటింగ్కి వెళ్తున్నాను. అబ్బా ఏ తాత నేను కూడా అక్కడికే మా ఫ్రెండ్ పిలువకుండా వెళ్ళిపోయాడు, నేను మా మమ్మీకి చెప్పేస్తాను ఉండు తాత అని అంటే ఆ తాత అన్నాడు సరే మనవడా త్వరగా నేను ఎక్కువసేపు నిలబడలేదు, మోకాలు ఎప్పుడు నడువు నొప్పి, త్వరగా నేను ఇక్కడే కూర్చుంటా అన్నాడు. సరే తాత మా అమ్మకి చెప్పొచ్చేస్తాను ఉండు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఎవరో కాదు ఈవిడే. ఎవరు మా అమ్మ ఎవరు? ఈవిడే. మా అమ్మే కలిసిపోయాడు సరే మా అమ్మ. సో అయితే వినాలి వాళ్ళ మమ్మీకి చెప్తున్నాడు, మమ్మీ ఇగో తాత ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్తాను, నేను వెళ్తానే, సరే బాయ్ మమ్మీ అని వెళ్ళిపోతుండే. రే అని పిలిచింది. ఎవరు పిలిచారు? మా మమ్మీయా? ఓకే ఏంటి మమ్మీ ఏంటి పిలిచావేంటి అని అంటే ఎవరే పొద్దున్నే లేచి బ్రష్ చేసావా అంది. నిన్నే కదా మమ్మీ చేశాను అన్నాడు. అరే మీరు రోజు చేస్తున్నారు బ్రష్? చేస్తారా రోజు నిజంగా? అబ్బా పొద్దునే మమ్మీ రోజుకి చెయ్యను, చేయాల్సింది ఏళ్ళు చెయ్యి అని అంటే బాత్రూంలోకి వెళ్ళాడు. బ్రష్కి పేస్ట్ పెట్టుకుని సరే మమ్మీ బాయ్ మమ్మీ మొహం కడిగేసుకున్నాను. రే అబ్బా ఏంటి మమ్మీ అతను ఎన్నిసార్లు పెడతావు ఏంటి అని అంటే అరే టిఫిన్ తిండిరా ఎప్పుడు తిన్నావో ఏంటో, అబ్బా ఆకలి అవ్వట్లేదు మమ్మీ, చూడండి పక్క ఎంత పెద్దగుందో, ఆకలి అవ్వట్లేదు అంటే లేదు నువ్వు తినాల్సిందే, తిని బయటకు వెళ్ళాల్సిందే అని అంటే సరేలే మమ్మీ అని చెప్పి వెళ్ళి 1 2 3 4 ఇడ్లీలు పెట్టుకుని చట్నీ వేసుకుని తినేసి చేతులు కడిగేసుకుని మమ్మీ తినేసాను మమ్మీ బాయ్. రే అబ్బా ఏంటి మమ్మీ అసలు ఎన్నిసార్లు వెళ్తావు ఏంటి అని అంటే అరే నువ్వేంటి నీ అవసరం ఏంటిరా, ఏదో మీటింగ్ అంటున్నావు, కొంచెం మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నాను రా అంటే మమ్మీ మొన్నే కదా మమ్మీ చేసాను అని అంటాడు. అరే మీరు రోజు చేస్తున్నారు స్నానం? చేస్తారా? సరే మమ్మీ అని చెప్పి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసాడు. అని చెప్పి స్నానం చేశాడు, తల తీసుకున్నాడు. సరే మమ్మీ స్నానం చేసా, మంచి బట్టలు వేసుకున్నా, ఇన్షర్ట్ చేసుకున్నా, వెళ్తాను మమ్మీ బాయ్. రే అబ్బా ఏంటి మమ్మీ ఎన్నిసార్లు పిలుస్తావు అసలు ఏంటి అని అంటే వాళ్ళ మమ్మీ బాక్స్ ఇచ్చింది. ఒక బాక్స్ ఇచ్చి ఇది తినరా అందుకే వద్దు మమ్మీ అక్కడ వాళ్ళు భోజనం పెడతారు అంటే అయినా వద్దు, ఇది తీసుకెళ్ళు, నువ్వు వాళ్ళు ఎప్పుడు పెడతారా ఏంటో, మధ్యలో తింటా ఉండు ఆ మీటింగ్లో సరేరా అని చెప్పి వాళ్ళ మమ్మీ క్యారేజ్ ఇచ్చింది. ఇప్పుడు మమ్మీ క్యారెక్టర్ అయిపోయింది. అర్థమైంది? మమ్మీ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత పిల్లలు వాడు ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్స్ వెళ్ళిపోయారు. మీకులాగే అక్కడ జనం చాలా మంది కూర్చున్నారా. కూర్చుంటే మా ఫ్రెండ్ పేరేంటి? డైవింగ్ గారు. అంతమందిలో వీడు ఎక్కడున్నావా, నన్ను పిలవకుండా వచ్చేస్తావా, పడే నన్ను పిలవకుండా వచ్చేస్తావా అంటే మాట్లాడు సరిచు మీటింగ్ ఇది సరిచు మీటింగ్ రే స్పర్శ ఆల్కల్ సరి మీటింగ్ మాట్లాడుకోండి ఒకడు మీటింగ్ చెప్తాడా మీటింగ్ చెప్తా
అని చెప్పాడు. ఏంటి ఏం మీటింగు నేను చెప్తాను కదా ఉంటే అని చెప్తే అక్కడ ఒక పెద్ద ఆయన నిలబడి వాళ్ళందరికీ మంచి మాటలు చెప్తున్నాడు. చెప్తూ ఉంటే లోపల వాళ్ళకు వాళ్ళే ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకు వాళ్ళే అక్కడ ఆయనతో వాళ్ళకు వాళ్ళే ఏదేదో అని ఏదేదో గుసగుసలాడుకుంటుంటే గుసగుసలాడుకుంటూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేసరికి ఈ సునీల్ గారి దగ్గరికి వచ్చేసరికి రే ఏంటిది ఇది ఇటువా ఇది అని చెప్పి ఆ క్యారేజ్ తీసుకునే పిల్లలు తీసుకునేసరికి ఆ క్యారేజీ ఇలా పైన ఇలా మోత తీశారు పిల్లలు. మోత తీసేసరికి దాంట్లో 5 రొట్టెలు ఉన్నాయి. ఏమున్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి. అది తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక కింద బాక్స్ మళ్ళీ ఇలా ఇవ్వగానే దాంట్లో 6 చేపలు ఉన్నాయి. అబ్బా అని అనుకున్నారు. ఎన్ని చేపలరా? ఆ చేపల ఎన్ని? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే అవి తీసుకుని ఆ పెద్ద ఇచ్చే పిల్లలు ఆ పెద్ద ఇస్తే ఆయన వాటిని తీసుకెళ్ళి ఇలా ఆకాశంలోకి ఎత్తారు. ఇలా ఆకాశంలోకి ఎత్తి చూడాలి. ఇలా ఆకాశంలోకి ఎత్తి ఏదేదో 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 చెప్పారు పిల్లలు. ఏదేదో చెప్పి రే మీరు ఇప్పుడు పంచండి అన్నాడు ఆయన. ఇప్పుడు పంచండి అంటాడు ఏంటి? దీంట్లో అసలు ఏమున్నాయి అది చూసి పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క అది చెడింది తట్ట ముట్ట తట్ట గంప గంప గంపించాడు. ఇచ్చేసరికి ఈ పంచండి అని అంటారే దీంట్లో ఏంటంటే పంచడానికి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. పట్టు పట్టాను 1 2 3 4 దాకా 5 6 7 అయిపోయినాయి అని అనేసరికి ఆ బుట్టలు మళ్ళీ వచ్చేసినాయి. ఇదేంటి ఎలా వచ్చేస్తున్నాయి? ఎక్కడి అసలు ఎక్కడ ఎలా వచ్చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. త్వరగా రారా ఏందో ఎక్కడి అని ఎలా వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే అమ్మో దీంట్లో చేపెట్టు చేపెట్టు ఏంటంటే ఏంట్లేదు దీంట్లో చేపెట్టు చేపెట్టు ఏముంది ఏంట్లేదు తలపెట్టు చూడు ఏంట్లేదు చూడరా ఏంట్లేదు ఏంటుంది అని అనుకుంటే అక్షర డ్రెస్ తగ్గి పెట్టుకో అలా ఉండు. అప్పుడు పిల్లలు ఆకాశంలోకి ఎత్తి ప్రార్థన చేశారు కదా. అలా ప్రార్థన చేస్తా ఉంటే అబ్బాయి ఎంత అద్భుతం జరిగింది అని అంటే పిల్లలు ఒక్కొక్కటి కూడా వస్తూనే ఉన్నాయి. పట్టుకో 5 రొట్టెలు 2 చిన్న చేపలు పిల్లలు అలా వస్తూనే ఉన్నాయి. పట్టుకో 5 రొట్టెలు 2 చిన్న చేపలు అలా వస్తూనే ఉన్నాయి. పట్టుకో అక్క పట్టుకో. ఈ లోపల అనుమానపు తోమ చూశాడు. ఏముంది వీటిలో ఏట్లేదు కదా ఎలా వస్తున్నాయి అని చూశాడు అనుమాన తోమ. ఈ లోపల చూసిన తర్వాత పిల్లలు వేసి ఇంకా ఆశీర్వదించి అక్కడ 5,000 మంది ఉన్నారు. 8,000 మంది 5,000 మంది ఉంటే 5,000 మంది దగ్గరికి అక్క మళ్ళీ వచ్చేసి అబ్బా ఇలా వచ్చేస్తున్నాయి ఎలా వస్తున్నాయి అని చెప్పి ఈ అనుమానం బాబు వచ్చాడు. ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అని చూశాడు. ఎలా వస్తున్నాయి ఆయన ప్రార్థన చేయడం వల్ల వస్తున్నాయి అని అనుకుని అందరూ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరూ తిన్న తర్వాత 12 గంపల నిండా ఇస్తారు. లెక్క పెట్టండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 గంపల నిండా ఎత్తారు. కూర్చో ఎత్తి ఆ సునీల్ గారు కూడా గంపించారు. ఏమిచ్చారు? సునీల్ గారు కూడా గంపించారు. ఇచ్చిన తర్వాత అలా మా మమ్మీ ఏది దా మమ్మీ అలాగా ఆ సునీల్ గారు కూడా గంపెత్తుకుని వస్తున్నాడు. గంపెత్తుకుని వస్తుంటే వాళ్ళ మమ్మీ చూసి ఏంట పైన
ఎత్తి మీద కుట్టండి అని అంటే మమ్మీ నీకేంటో తెలియదా, దా దింపు పట్టుకో, దింపు పట్టుకో. అబ్బా ఎంత బరువు ఉంది రే. వాళ్ళ మమ్మీ అడిగింది, అరే ఏంటి అయ్యి? మమ్మీ చేపలు రొట్టెలు మమ్మీ. ఎక్కడిరా? ఎక్కడ దొంగతనం చేసావా? చెప్పా, దొంగతనం చేసావా? ఎక్కడే నీకు ఇన్ని అని అంటే మమ్మీ ఎవరో కాదు నీయే అంది అన్నాడు. ఆ ఏంట్రా దౌర్ణ కోట అని అంటుంది. మమ్మీ నిజం మమ్మీ, అది నీయే. నువ్వు నాకు మధ్యాహ్నం లంచ్ బాక్స్లో ఏం పెట్టావు చెప్పు అని అంటే ఏం పెట్టా? రొట్టెలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అయ్యే మమ్మీ అంటే తోడ పగలబడతాను అన్నీ ఇలాగ ఎన్ని అవుతారా అంటే మమ్మీ ఇదే కాదు మమ్మీ, అక్కడ ఎవరో ఒక పెద్ద అంకుల్ అంట, ఆయన పేరు ఏంటో తెలుసా? ఏ పేరు ఆయన పేరు? యేసయ్య. ఎవరైనా పేరు? యేసయ్య అంటే మమ్మీ వాళ్ళకి మంచి మాటలు మంచి సువార్తను బోధించిన తర్వాత జనాలందరికీ భోజనం లేకపోతే ఒక అంకుల్ నా దగ్గరికి వచ్చి నాకు క్యారేజ్ తీసుకెళ్ళాడు మమ్మీ. అప్పుడు అది తీయంగానే ఏం కనపడ్డాయంటే నువ్వు పెట్టిన 5 రొట్టెలు చిన్న చేపలు ఉంటే అవి ఇలా ఆకాశానికి ఎత్తిన మమ్మీ. ఎత్తిన తర్వాత ఏమీ లేనటువంటి ఆ గంపలోనికి వస్తూనే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నాడు మమ్మీ. అబ్బా వాళ్ళు పురుషులే లెక్కేశారంట, స్త్రీల లెక్కలేదంట, పిల్లల లెక్కలేదంట. వాళ్ళందరూ తిని తృప్తిగా భోజనం చేశారంట మమ్మీ అని అంటే వాళ్ళు మమ్మీ అన్నది నిజమేనా నాన్న? అరే అయితే ఆయన గొప్పోడు రా, ఆ గొప్పోడిని నేను నమ్ముకుంటాను, యేసయ్య నా రక్షకుడిగా అంగీకరిస్తాను, ఆయన నా హృదయంలో కాపాడిస్తాను అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళ మమ్మీ కూడా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది, యేసయ్యని తెలుసుకోవడం మొదలుపెట్టింది. పిల్లలు యేసయ్య ఎంత గొప్ప దేవుడు కదా. కుంటివారిని, గుడ్డివారిని, మోగువారిని, ఆఖరికి చనిపోయినటువంటి వారిని కూడా యేసయ్య తిరిగి లేపాడు కదా. యేసయ్య ఎంత గొప్ప దేవుడు, గొప్ప దేవుడా కదా, గొప్ప దేవుడు. కాబట్టి అటువంటి యేసయ్యని మన హృదయంలో కాపాడించాలి. మన చిన్న హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి కదా. ఆ చిన్న బాబు యేసయ్యకి ఇచ్చాడా లేదా? యేసయ్యకి ఇచ్చాడా? యేసయ్యకి ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000కు దేవుడు పంచిపెట్టాడు. కాబట్టి మన చిన్న హృదయంలోకి యేసయ్యని ఆహ్వానిద్దామా? తలలో ఉంచండి. 1 అంటే మోకాలు వేసేయండి, 2 చేతులు జోడించండి, 3 కళ్ళు నోరు 2 మూసేయండి. ఒక చిన్న ప్రార్థన చేసి చెప్దాం. ఒక చిన్న ప్రార్థన చెప్దాం. 1 2 3. ఇంకెవరు కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిచిన అందరూ సాతాన పిల్లలు. మీ సాతాన పిల్లలా యేసయ్య పిల్లలా? దెన్ క్లోజ్ యువర్ ఐస్. నాతో చెప్పండి, యేసయ్య మీకు వందనాలు. యేసయ్య గొప్ప దేవుడు. చిన్న హృదయంలోనికి మీరు రండి. యేసయ్య మేము విన్న కథను మర్చిపోకుండా ఉండడానికి సహాయం చేయండి. యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.